అక్కలు చెల్లెలు వదినలు మర్దన్లు అందరు మంచిగినుర్రి. పైసలు ఎవ్వల తాను అప్పు తెస్తారో తెలియదు, ఏడ చిట్టి లేపుతారో తెలియదు, ఏడ లోన్లు తీస్తారో నాకు తెలియదు. కానీ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఆగరో ఏంది పిల్ల మీనింగ్ లేకుండా మాట్లాడుతుంది అని చూస్తురా? లేదు, నేను చెప్పే దాంట్లో మీనింగ్ ఉంది. నమ్మరా? అయితే నడుగురి. ఇన్నరా ఈ సంగతి? బంగారం ధర అగ్వైందట. ఏంది బంగారం ధర అగ్వైందా? మా చెవులల్లా పువ్వులేమైనా కానొస్తున్నాయా అంటారా? లేదుల్లా, నేను నిజమే చెప్తున్నా. ఇంత ఇంత వెరుక్కుంటా సీదా మొగుల మీదకి పోయి చేరింది కదా బంగారము. అట్లెట్ల కిందికి దిగుతుందనే కదా మీ డౌట్ అనుమానం. కానీ ఏమైందో ఏమో ఉన్నట్టుండి బంగారం ధర అగ్వైందని వార్తొచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాములు అంటే తులం బంగారం మీద 2400 తగ్గి 91,000 నడుస్తుంది. అదే తొవ్వల వెండి కూడా 8,000 దిగి 89,800 అయింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 84,544 రూపాయలుంది. ఇవి ఇంకా అగ్వయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయట. ఏందో ఏమో పొర్రి, పెరిగితే ఒక తీరుగా వేలకు వేలే పెరుగుతాయి. కానీ అగ్వైతే మాత్రం 1000-2000 తక్కువ దిగది. ఇక మాత్రం దానికి ఎందుకో చెప్పుడు బంగారం ధర అగ్వైందని. ఎంత తగ్గితే ఏం లాభం చెప్పుర్రి? ఇప్పుడైతే మధ్య తరగతోళ్ళు బంగారం కొందామంటేనే గజ్జు నొనుకుతుర్రు. ఆగో ఈ లెవెల్ ఉన్నాయి రేట్లు కాబట్టి ఉన్నది అమ్ముకోకుంటే అదే చాలు. ఉన్నది మంచిగా భద్రంగా పెట్టుకోర్రి. ఏమంటారు? ఈసారి ఐపీఎల్ ఎస్ఆర్ఎస్ జట్టోల అంచనాలు పోన్రి. ఆట షురూ కాకముందుకే మేమే తోపులం, మేమే తురుములం, మాది ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని మంటలు పెట్టుకుంటా చెప్తున్నారు. కానీ మాటలలో ఉన్న సత్తా ఆటలలో లేకుండా అయింది. అందుకే ఎస్ఆర్ఎస్లో ఉన్న తెలుగు ఆటగాళ్ళు ఏం చేసిరో చూడురి. చూసిండ్రా ఎక్కడికి వచ్చిండ్రో మన ఆటగాళ్ళు? అవును, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడికి వచ్చిండ్రు. అమ్మా తల్లి, ఇక నువ్వే మాకు దిక్కు, నీ సల్లని సూపులు మా మీద ఉండాలే. అంత మంచి ఆటగాళ్ళున్నా మేము ఎందుకు ఓడిపోతున్నామో తెలుస్తలేదు. నరదిష్టి, నాలుక మీద మచ్చలున్నోళ్ళ శాపనార్థాలేమనుంటే కొట్టేయి తల్లి, ఈ గడ్డ మీద పుట్టిన నీ బిడ్డలను ఆశీర్వదించు తల్లి అన్నట్టు ఇగో గిట్ల పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నారు. అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి తల్లి గుడి గుమ్మం కాడ పైసలు నిలబెట్టిండ్రు. ₹2 బిల్లలైతే పడిపోతాయి, 10 రూపాయల పెద్ద బిల్ల అయితే ఖచ్చితంగా నిలబడేది కావచ్చు. ఆ బిల్లలు నిలబెట్టుకుంటా మనసులో మొక్కుకున్నారట. అమ్మాయి ఈసారి మమ్మల్ని గెలిపించే బాధ్యత మీదే తల్లి అని మొక్కి కొబ్బరికాయలు కొట్టిండ్రట. మరి చూడాలే పెద్దమ్మ తల్లి వీళ్ళని ఎట్లా కరుణిస్తుందో ఏమో.